మంది పేర్లు చాలా శ్రేష్టంగా ఉంటాయి. కానీ ఈ పేరుకు తగ్గట్టుగా నేను బ్రతకాలని లేకపోతే ఎవరో కూడా ఆ పేరుకి సార్థక నామధేయుడిగా మనం ఉండలేము. చాలామంది పేర్లు మనం స్వార్థం అని చెప్పి స్పష్టం, ఎంత మంచి పేరు స్వార్థం అని పెట్టుకుంటారు. ఏముండదు, ఒకరోజు సువార్త చెప్పిన పాపం ఉండదు. ఈరోజు పేరును బట్టి, పేరు నామకార్థమైనటువంటి పేరు కాకుండా పేరుకు తగ్గట్టుగా మంచి జీవితము జీవించడానికి మనం రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నయోమి అంటే మధురమైన ఈమె జీవితంలో ఎంతో సాఫీగా 2 మగపిల్లలతో తన భర్తను మంచిగా నడిపించుకుంటూ బాగానే ఉంది అని అనుకుంటున్న సమయంలో సడన్గా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. కరువు వచ్చింది.